జగన్ పదే పదే చెప్తున్నటువంటి పదం పైనుంచి నీళ్ళు వస్తున్నాయని ముందుగా తెలిసినప్పుడు ఫ్లడ్ క్వశ్చన్ పాటించలేదు, దానివలన వరదలు ఇంత ప్రమాదం చేసినాయి అన్నటువంటి. ఇప్పుడు బుడమేరు వాటర్ వల్లనే మునగలేదు అక్కడ. బుడమేరు కాలువలోకి ఎదురుతని నీళ్లు, కృష్ణ నీళ్ళు, దానివల్ల రివర్స్ అయ్యి అంత కట్టలు కట్టాయి. ఇది వాస్తవం. ఇక్కడ పాయింట్ ఏంటంటే అసలు ఫ్లడ్ క్వశ్చన్ అంటే ఏంటి? అదేదో క్వశ్చన్ చేరేసి కూర్చోవడం కాదు. ఫ్లడ్ క్వశ్చన్ అంటే పైనుంచి నీళ్ళు వస్తున్నాయి అన్నప్పుడు కిందున్న మన జలాశయాలు ఖాళీ చేసేయటం. శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజీ, ఇందులో ఉన్న నీళ్ళన్నీ వంపేయటం. ముందుగానే వంపేస్తే పైనుంచి వచ్చే నీళ్లు, అప్పట్లో రోసే చేసింది అదే. రోసే ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు దాదాపు 11 లక్షల క్యూసెక్కులు నీళ్ళు వచ్చినప్పుడు 11,10,10,000 క్యూసెక్కులు నీళ్ళు వచ్చినాయి ఆ టైంలో. వస్తే ఫ్లడ్ క్వశ్చన్ పెట్టుకొచ్చారు.